ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 12 లగ్నాల వారికి కూడా ఏ గ్రహం పాడైతే ఎటువంటి ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహం ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు ధన సంబంధించిన విషయమా, లేకపోతే లైఫ్లో ఎదగలేకపోవడమా, వృత్తా, వ్యాపారమా, సంతానమా, వివాహమా అనేటువంటిది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అందులో మరి ఇవేమీ లేని వాళ్ళు ఉంటారు, జాతచక్రం తెలియని వాళ్ళు, నక్షత్రం రాశి తెలియని వాళ్ళు, వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలనేది వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. సింహలగ్నము, సింహరాశి మీకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే యూనిక్నెస్. డిఫరెంట్గా ఏదైనా మనం చేయాలి, క్రియేటివ్గా ఏదైనా చేయాలి. అందరూ ఏమనుకుంటారంటే సింహలగ్నం అంటే కోపం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. అలా ఏమి ఉండదండి. వాళ్ళు ప్రేమతత్వం గల వ్యక్తులు. సింహలగ్నం వాళ్ళంటే ఎవరికో మరీ రవెల్లి కుజుడితో కలిస్తే అగ్నితత్వ రాశిలో బలంగా ఎక్కువ పాపగ్రహాలతో ఉంటే తప్ప 99% ఆఫ్ పీపుల్ సింహలగ్నం వాళ్ళు చాలా లాయల్గాను చాలా ప్రేమగాను ఉంటారు. బట్ ఏంటంటే ఏదైనా సరే సత్యం వైపు ఎక్కువ వెళ్ళాలనేటువంటి తత్వం ఉంటుంది వారికి. అయితే ఇక్కడ మీకు రవి పాడయ్యాడు మీ జన్మజాతకంలో, పేరుంటుంది కానీ అది యూజ్ ఉండదు. రవి బాగున్నాడు, ఆ నేమ్ వల్ల మీకు యూజ్ కూడా ఉంటుంది. ఇది మెయిన్గా సింహలగ్నం. అంటే రవి ఎందుకు పాడవుతాడు? ఏ గ్రహమైనా మీ లగ్నం నుంచి ఏ గ్రహమైనా పాపకత్తిరిలో ఉన్న, పాపగ్రహాలతో కూడి ఉన్న, అది నవాంశలో దాని స్ట్రెంత్ తగ్గిపోయినా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాంటిది మీ రవి కనుక పాడైనప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, రవి, రాహు, శని గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే మీరు ఖచ్చితంగా కలిసి వస్తుంది మీకు. మరి మీకు వ్యాపార మూలంగా లాభాలు వచ్చే యోగం ఉన్న జాతకం అంటారు మన సింహలగ్నాన్ని. ఎప్పటి వరకు ఈ బుధుడు బాగుంటే, బుధుడు పాడయ్యాడు వ్యాపారాల్లోనే నష్టాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సహజంగా బుధుడు వ్యాపారానికి కారకుడు కాబట్టి. ఈ బుధుడు గనక బాగున్నాడు, వ్యాపారంలో తిరిగి ఉండదు. బుధదశ వస్తే ఇంకా తిరిగి ఉండదు. కానీ బుధుడు పోర్ట్ఫోలియో పోయిందంటే మీరు ఖచ్చితంగా బుధ, కేతు, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ అప్పుడు మీరు సర్వీసెస్ వ్యాపారాలు మాత్రమే చేయాలి. ప్రోడక్ట్ రిలేటెడ్ చేయకూడదు బుధుడు పాడైతే మీకు. ఇక ఉద్యోగం అంటారా, బ్యాంకింగ్ సెక్టార్స్ కావచ్చు, ఫైనాన్స్ రిలేటెడ్స్ కావచ్చు, చేయొచ్చు. కాకపోతే ఈ ఉద్యోగానికి సిబ్లింగ్కి కారకుడు శుక్రుడే అవుతున్నాడు కాబట్టి శుక్రగ్రహం బలం మీద మీ ఉద్యోగం ఆధారపడి ఉంటుంది. కాబట్టి శుక్రుడిని స్ట్రెంత్ పెంచుకోవాలి. మీరు ఉద్యోగం ఎదగలేకపోతున్నారు అనుకోండి, ఎందుకంటే ఎంతో డిగ్నిఫైడ్గా ఎంతో ఇదిగా ఉండే మీకు ఉద్యోగం విషయం దగ్గరికి వచ్చి డౌన్ అవుతున్నారంటే మీకు శుక్రగ్రహం పాడైంది. అందుకని శుక్ర, కేతు, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు రాజయోగ కారకుడు చతుర్థ భాగ్యాధిపతి అవుతాడు. అంటే చతుర్థ భాగ్యాధిపతి ఎప్పుడైతే అవుతాడో ఇది ఒక మంచి కుజుడు కనుక బాగుంటే టాప్ లెవెల్లోకి వెళ్తారు మీరు ఎడ్యుకేషన్లో. అదేవిధంగా భూములు కొనడం వల్ల టాప్ పొజిషన్లోకి వెళ్తారు. భూముల ద్వారా బాగా కలిసి రావడం కూడా జరుగుతుంది. కానీ అదే కుజుడు కనుక పాడైతే భూములు కొనేటప్పుడు చూసి కొనాలి, లేనట్లయితే వివాదాస్పదమైనటువంటి భూములు కొనడం వల్ల ఇబ్బంది పడతారు. ఎందుకంటే భూభాగ్య యోగం మీకు ఉంటుంది. సింహలగ్నం వారికి ఏంటంటే భూభాగ్య యోగం ఉంటుంది. మరి బాగుంది, ఇంకా డోంట్ వరీ, హ్యాపీగా భూమి మీద ఎంజాయ్ చేస్తారు. బాగోలేదు అప్పుడే మీరు చూసుకోవాలి. అంటే ఏంటి, ఓహో నా మార్స్ ఎక్కడో దెబ్బతిన్నాడు అనమాట అని అర్థం చేసుకొని వారాహి అష్టోత్తరం చేసుకోవడము, శని, రాహు, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండాలి. సంతానం విషయంలో సింహలగ్నంలో పుట్టిన వారికి ఖచ్చితంగా స్త్రీ సంతాన యోగం ఉంటుంది, లేదా ఒక మిస్క్యారేజ్ అయినా అవుతుంది. ఒకవేళ అలా జరగలేదు అనేటప్పుడు గురువు ఎంతో స్ట్రాంగ్గా ఉంటే అలా జరగకుండా ఉంటుంది. గురువు కనుక నార్మల్గా ఉన్నా, వీక్గా ఉన్నా ఇవి జరుగుతాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? దత్తాత్రేయ ఉపాసన చేసేవారికి దీని నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి మీకు దూరంగా వెళ్ళడం, అంటే విదేశాలకు వెళ్ళడం, అట్లాంటప్పుడు సింహలగ్నం వారికి వాళ్ళిద్దరి మధ్యనే ఉండే డిస్టర్బెన్సెస్ తగ్గడం కానీ, అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్యన ఉండే, ఎందుకంటే సింహానికి అధిపతి రవి, సప్తమాధిపతి శని, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు. అలాంటప్పుడు వివాహ సంబంధించిన విషయంలో బాగుంది అంటే శని బాగున్నాడని అర్థం. వివాహం అవ్వట్లేదన్నా, వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుందన్నా మీరు శనిని చూసుకోవాలి. అంటే శని ఎక్కడో డిఫెక్ట్ అయ్యాడు. సప్తమాధిపతి వివాహాన్ని ఇచ్చే కారకుడు. ఎందుకంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు ఉంటారు, అందరికీ ఒకరు అవ్వరు. ఆ రకంగా శని భగవాన్ని స్ట్రెంథింగ్ చేసుకోవాలంటే ఏంటి, గోవులకు బెల్లం తినిపించడము, లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంద్రాయ నమః అనే మంత్రం చేసుకోవడము, నువ్వులు దానంగా ఇవ్వడం, శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేస్తుండాలి. అదేవిధంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనవసరంగా వేస్ట్ అవుతున్నాయంటే మీ చంద్రుడు పాడయ్యాడని అర్థం.
సో చంద్రుడిని బలోపేతం కనుక చేసుకోగలిగితే మీ ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా మీకు కలిసి వస్తాయి. సో మెడిటేషన్స్ చేసుకోవడము, చంద్ర శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు నిత్యము ఆరాధించాల్సిన దేవతా స్వరూపము దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు సూర్య నమస్కారాలు, సూర్యభగవాను ఎక్కువగా ఆరాధించాలి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఉన్నటువంటి అపోహ కానివ్వండి, కొంత ప్రభావం దాని మీద ఉండుంటూ ఉండదని కాదు. ఏలినాటి శని ప్రభావం ఉంది అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని, లేకపోతే సర్పదోషం ఉందని, లేకపోతే పితృదోషం ఉందని, ఇట్లాంటివన్నీ భయపడుతూ ఉంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా సర్పదోషమే ఉంది, అసలు అది ఎలా చూసుకోవాలి? సర్పదోషం ఎప్పుడు కూడా కుజరాశుల్లో రాహు ఉండడము లేదా కుజశని కాంబినేషన్, కుజరాహు కాంబినేషన్, ఏదైనా గ్రహం అంటే సర్పగ్రహాలైనటువంటి ఈ యొక్క రాహుకేతువులు లగ్నంలో ఉన్నప్పుడు కూడా మీకు సర్పదోషం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సర్పదోషం ఉన్నంత మాత్రాన ఏదో అయిపోతుందని అనుకోకండి. కొంచెం వాళ్ళకి సర్ప సంబంధించినవి కల్లోకి రావడం, లైఫ్ సడన్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సింపుల్గా ఏమీ లేదు, ఏం పెద్దగా భయపడిపోవాల్సిన పని లేదు. మీరు చక్కగా కాళహస్తికి వెళ్ళండి, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి, అక్కడ పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి, రాహుకేతు పూజ చేసుకోండి, క్లియర్ అయిపోతుంది. లేదు అంత దూరం వెళ్ళలేము, చక్కగా మీ ఇంటి దగ్గర ప్రతిష్ట ఉంటుంది, నాగప్రతిష్ఠ చేసిన ఉంటాయి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ప్రతిష్ఠ మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకంగా వేయండి, సరిపోతుంది. అలా కాదండి కాలసర్ప దోషం ఉందండి అంటూ వస్తుంటారు నా దగ్గరికి. అసలు కాలసర్ప దోషమే ఉండదు ఆ జాతకాలు. ఇంకోటి ఏంటంటే కాలసర్ప దోషం కాలానికి అప్లై చేయమన్నారు, జన్మజాతకానికి కాదు. అయితే చాలామందికి అది ఎలా చూసుకోవాలని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అది ఏమిటంటే చాలా సింపుల్. రాహు కేతు ఎప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటారంటే రాహు మేషంలో ఉంటే కేతు తులలో, లేదా రాహు వృషభంలో ఉంటే కేతు వృశ్చికంలో, రాహు మిథునంలో ఉంటే కేతు ధనస్సులో, ఇలాగా 1/7 యాక్సెస్లో ఉంటారు. ఇలా రాహుకేతువులు ఉదాహరణకి మేషంలో రాహు, తులలో కేతు ఉంటే వన్ సైడ్ అంటే మేషం నుంచి తుల మధ్యలో అన్ని గ్రహాలు పడ్డం, లేదా ఇటు మేషం నుంచి ఇటువైపు అయినా అటువైపు అయినా అన్ని ప్లానెట్స్ ఒకవైపు పడిపోయి ఈ రాహుకేతులు వన్ సైడ్ ఎటువంటి ప్లానెట్ లేకపోతే దాన్ని కాలసర్పదోషము అంటారు. అన్నిటినీ కాలసర్పదోషం అంటారు. చాలామంది తెలియక అసలు తెలియని విషయాలకి ఇది కాలసర్పదోషం ఉందని చెప్తే పాపం అది పట్టుకొచ్చి ఏమంటే నాకు కాలసర్పదోషం ఉందంటే నా లైఫ్లో నేను తగలేకపోవడానికి కారణం ఇదా అనుకుంటారు. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, 140 దేశాల యొక్క ప్రెసిడెంట్ల జాతకాలు నేను చూశాను. వాళ్ళ జాతకాల్లో కాలసర్పదోషం ఉంది. మరి వాడు ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే కాలసర్పదోషం ఏమీ కూడా మనల్ని ఏమీ ఆపేదు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉంది కాలసర్పదోషం. అలా అంటే ఆయన ఏమీ చిన్న వ్యక్తి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక విషయం, ఇక్కడ అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఏం భయపడక్కర్లే. శని ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఎక్కువ వాకింగ్ చేస్తూ శ్రమ పడుతుండండి. మీ అంతటా మీరు కనుక శ్రమ పడుతూ కాస్త పేదవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి మీరు ఏదైనా సహాయం చేస్తుంటే ఆ శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఏమీ అవ్వదు. శనివారాలు తైలాభిషేకం చేసుకోవడము, నువ్వులుతో తయారు చేసినటువంటి ఉండల్ని పంచడము, లేకపోతే నువ్వులు దానంగా ఇవ్వడము, ఇవి కనుక చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు, ఆటోమేటిక్గా అంతా క్లియర్ అయిపోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమి శని సమయాల్లోనే సీఎంలు పీఎంలు అయ్యారు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, జగన్ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఈ సమయాల్లోనే అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అంటే శనేమి మనల్ని ఎదగడానికి ఎక్కడ ఆపడు, శ్రమనిస్తాడంతే. ఇక పితృదోషాలు, మాతృదోషాలు, స్త్రీశాపాలు ఇవన్నీ అలా ఏర్పడతాయి. శుక్రుడు పాడైతే స్త్రీశాపం. అప్పుడు ఏం చేయాలి? స్త్రీల ద్వారా ఇబ్బంది వస్తున్నప్పుడు వాళ్ళతో కొట్లాడకూడదు. నేను పూర్వజంలో చేసిన కర్మ అనుకుని అమ్మవారిని ప్రార్థించుకోవాలి, శ్రీమాత్రే నమః అనుకోవాలి. పితృదోషాలు ఏర్పడ్డాయి, అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వాలి పెద్దలకి. అదేవిధంగా మాతృదోషం ఏర్పడింది, తల్లితో ఏదో ఇబ్బంది ఏర్పడడం, తల్లి యొక్క బాధ్యతలు మీరు చూసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది అర్థం చేసుకొని మీరు జ్యోతిష్శాస్త్రం అంటే ఒక వెలుగుని చూపించేది కానీ భయపెట్టేది కాదు. కాబట్టి ఈ రకంగా మీరు కనుక తెలుసుకొని వెళ్తూ మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఒక నక్షత్రం వాళ్ళందరికీ ఒకలాగే జరగాలని లేదు, ఒక లగ్నం వాళ్ళకి అందరికీ ఒకలాగే జరగాలని లేదు. ఎందుకంటే వీళ్ళు పుట్టిన సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి గ్రహాల్లో తేడా ఉంటుంది.